హాయ్ అండి. వెల్కమ్ టు లావణ్యాస్ వ్లాగ్. ఎప్పటినుంచో ఈ రెసిపీ చేసి వీడియో అప్లోడ్ చేయాలంటే ఒక టెన్షన్, ఒక భయంతో ఎన్ని రోజులు అప్లోడ్ చేయకుండా అలానే ఉంచానండి. అసలు ఎందుకంత భయం వస్తుందో ఏందో అస్సలు అర్థం కావట్లేదు. వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా భయమే, కెమెరా ముందుకి రావాలన్నా భయమే, ఎవరు ఎలాంటి కామెంట్స్ పెడతారు, అసలు యూట్యూబ్ అంటే ఏంటి, ఇంత తల తిరుగుతూ ఉంది. అసలు స్టార్ట్ చేయాలా వద్దా, కానీ మనసులో స్టార్ట్ చేయాలన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఈరోజు నేను అసలు నా ఇంట్రడక్షన్ వీడియో స్టార్ట్ చేయకుండా ముందే ఈ రెసిపీ పెడుతున్నాను నేను. నెక్స్ట్ టైం అయితే గ్యారంటీగా ఇంట్రడక్షన్ ఫేస్ చూపించి కెమెరా ముందు మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే నేను యూట్యూబ్లో ఈరోజు జస్ట్ సాంబార్ రెసిపీ పెడుతున్నా. అది కూడా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది అయితే సాంబార్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకొని ఒక గ్లాస్ తీసుకున్నాను. అది నానబెట్టుకొని ఒక 1/2 అవర్ ఉంచుకోవాలి. కందిపప్పు వచ్చేసి మాది ఊరి దగ్గర పొలంలో పండిద్ది కదా, అసలు ఏవి మందులు వాడకుండా జస్ట్ నార్మల్గా కల్తీ లేకుండా ఉండిద్ది. అది మనం షాప్లో కొనేదానికి దీనికి కొంచెం కలర్ డిఫరెన్స్ ఉండిద్ది. ఈరోజైతే ఆ కందిపప్పులో ఒక ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, పసుపు యాడ్ చేసుకొని దాన్ని అయితే ఫస్ట్ కుక్కర్లో పెట్టి 4 or 5 విజిల్స్ వస్తే చాలా మెత్తగా అయిపోయింది. ఎందుకంటే ముందే నానబెట్టుకున్నాను కాబట్టి. దాని తర్వాత ఒక స్టీల్ గిన్నె పెట్టి ఇప్పుడు దానికోసం మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేను ఈ కెమెరా వైపు చూసుకుంటూ దీని యాంగిల్ సెట్ చేసుకుని ఉండేలోపు నా తాలింపు అంతా మాడిపోయింది. అసలు ఎప్పుడు ఇలా అవ్వలేదు. కొంచెం లైట్గా తాలింపు మాడింది. ఇంగు వేసే స్కిప్ కూడా కొంచెం మిస్ అయింది. ఇంగు వేసేటప్పుడు కూడా నేను వీడియో తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా తాలింపు, ఎండుమిర్చి పోపులు వేసుకొని ఆనియన్స్, క్యారెట్ ఒకదానొకటి వేగిన తర్వాత వేగుతూ ఉన్నప్పుడు ఇంకొన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. మునక్కాయ, నేను టమాటో, క్యారెట్, ఆనియన్స్, సొరకాయ ఉన్నాయన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసాను. అలా వేస్తే మా పాపకు చాలా ఇష్టం. మునక్కాయలన్నా క్యారెట్ అన్నా తను సాంబార్లో అయితే మరీ తింటుంది. మెత్తగా ఉంటే కొంచెం పులుపు తగులుతూ ఉంటే తనకు పులుపు అంటే ఇష్టం, బాగా తింటుంది. ఫస్ట్ అయితే వాటిలో పసుపు, సాల్ట్ వేసి బాగా మగ్గనియాలి. అవి కొంచెం బాగా మగ్గినాక టమాటా యాడ్ చేసుకొని, టమాటా కూడా కొంచెం మెత్తపడాలన్నమాట. అందులో కరివేపాకు అన్నీ, ఇంకా నాకు వీడియోలో ఒకేసారి చెప్పాలంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. కొంచెం మూత పెట్టి మగ్గించుకున్నాక లాస్ట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసి మొత్తం కలిపి కాసేపు మూత పెట్టి మగ్గించాలి. ఇలా ఒక 5-10 మినిట్స్ బాగా ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేంత వరకు మగ్గించాలి. ఈ విధంగా ముక్కలు అయితే బాగా సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం పప్పు ఉంది కదా అండి, ఈ విధంగా సాఫ్ట్గా మగ్గాక మనం ఉడికి చల్లార్చి పెట్టిన పప్పు ఉంది కదా, ఆ పప్పులో కొంచెం వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. ఆ యాడ్ చేసిన పప్పు వాటర్ని ఈ ముక్కల్లో యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం. అంటే నాకు కొంచెం పల్చగా కావాలి. నేను కొంచెం పల్చగా చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు అంత థిక్ కన్సిస్టెన్సీ తినరు. అంత గట్టిగా ఉన్నా కానీ తినరు. మా పిల్లలిద్దరూ కొంచెం పల్చగానే తింటారు. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసి నేను పల్చగా పెట్టుకుంటాను. ముక్కలు ఎక్కువ వేస్తాను, కొంచెం వాటర్ ఎక్కువ వేసి పల్చగా పెట్టుకుంటాను. పర్లేదు, మరీ అంత పల్చగా ఏమి ఉండదు. అది కొంచెం మరిగేలోపు తిక్కుగానే అవుతుంది. ఇప్పుడు దాన్ని అలానే కొంచెం బాగా మరగనిచ్చి లోపల నుంచి పప్పు ఉడుకుతుంది చూసారా, ఆ పప్పు ఉడికేది మనకు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు దాంట్లో మనం ముందుగా నానబెట్టి గుజ్జు తీసుకొని పెట్టుకున్న చింతపండు ఉండిద్ది కదా, చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత పులుపు తినగలుగుతారు, ఎంత కావాలి అనుకుంటే అంత యాడ్ చేసుకోవాలి. నేను ఇంత అని ఏం మెన్షన్ చేయట్లేదు, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మొత్తం కలిపెట్టి ఇప్పుడు దాన్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా మరుగుతూ ఉండేటప్పుడు ఈ విధంగా బాగా ఒక 10 మినిట్స్ పాటు బాగా మరగాలి. అది లోపల ముక్కలన్నీ పులుపు కారం ఉప్పు అన్నీ పట్టే విధంగా ఈ విధంగా మరిగి బాగా మెత్తపడతాయి, సాఫ్ట్గా అవుతాయి ముక్కలు. అప్పుడు నేను కొంచెం సాంబార్ పొడిని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కారం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసాను కాబట్టి కొంచెం ఒక స్పూన్ అంత
వేసుకుంటున్నాను. అదైతే సరిపోతుంది మాకు. అప్పటికి పిల్లలకి కాబట్టి కొంచెం నెయ్యి వేసే పెడతాను నేను. అప్పటికైతే అది సరిపోతుంది. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక 1 or 2 మినిట్స్ ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చల్లగయ్యేలోపు లోపల ఉన్న ముక్కలు ఇంకా వేడికి ఇంకాస్త మెత్తపడతా ఉంటాయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే గ్యారెంటీగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక నుంచి నేను కూడా రోజుకి ఇలా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. ఏ రెసిపీస్ అయినా ఏ అయినా. ఓకే అండి. సీ యూ. బాయ్.